మా ఇంటి ముందట కూడా ఉంది. అవును. తర్వాత మా పక్క సందులో ఉంది. యెస్. కోల్డ్ ప్రెస్ ఆయిల్‌కి యెస్ అన్న. సంబంధించి ఎక్కడ చూసినా వస్తున్నాయి. ఇవి ఉన్నాయి. యెస్. ఫుల్ యెస్. మార్కెట్ ఇప్పుడు అవును. నడుస్తుంది. యెస్ అన్న. ఎందుకు నేను ఇండియాకుదే కొనాలి? అన్న చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కదన్నా. సో ఇండియాకి ఏంటంటే మేజర్‌గా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్‌తో టైప్ టై అప్ చేసుకుంటున్నాం. సో చేసుకోనుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గుడ్ క్వాలిటీ ఆఫ్ సీడ్స్, అచ్చా! నో అడల్టరేషన్. ఓకే. మేజర్ టూ థింగ్స్ అన్న. అచ్చచ్చా! నో అడల్టరేషన్ ఆ! ప్లస్ ఫిల్టర్ చేసి ఇస్తున్నాం. ఫిల్టర్ ఎట్లా నమ్మాలి నేను? అన్న ఎప్పుడైనా రావచ్చు, మీరు కూర్చొని తీసుకోవచ్చు. ఇప్పుడు కొందరు కస్టమర్ ఉన్నారు, 20, 30 లీటర్స్ అంటే వస్తారు, కూర్చుంటారు. నేను అచ్చా! తీసేటప్పుడు వచ్చి కూర్చుంటారు. దే కెన్ టేక్ ఇట్. ఓకే. దే కెన్ సీ అన్న. 1 లీటర్ కొన్నా. మీకు సొంత ఫ్యాక్టరీ ఉందా? యెస్. అచ్చా! మలక్పేటలో ఉందన్న. సొంత ఫ్యాక్టరీ అచ్చచ్చా! మలక్పేటలో ఉంది. ఓహ్! మనకు డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ అచ్చా! ఉన్నారు. ఓహ్! యెస్. వ్యవస్థ యెస్. అంతా ఉంది. యెస్. యెస్. ఓకే. యెస్. ఓకే. యెస్. ఓకే. రైట్ అన్న, వీటిని ఈ ఆయిల్స్‌ని ఓన్లీ వంటకేనా ఇంకేమైనా వేరే అన్న ఉపయోగాలు ఇప్పుడు ఉన్నాయా? కొన్ని ఆయిల్స్ ఉన్నాయన్న. ఆ! లైక్ క్యాస్ట్రాల్ ఉంది. ఆ! ఆముదం అంటాం ఆ! యాక్చువల్‌గా. ఆ! ఆముదం వెరీ గుడ్ ఫర్ హెయిర్ అన్న. ఓహ్! వెరీ గుడ్ ఫర్ హెయిర్. అచ్చా! ప్లస్ నైట్ జనరల్‌గా మన పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే నైట్ కొద్దిగా తీసుకునేవాళ్ళం. తాగేవాళ్ళు. అవును. తాగేవాళ్ళు. అవును. అప్పుడు ఏంటంటే మోషన్ ఫ్రీగా ఉంటుంది అవును. మార్నింగ్. కరెక్ట్. సో అవును. ఈ 2 బెనిఫిట్స్ ఉన్నాయన్న. లైక్ ఇప్పుడు నైజర్ ఆయిల్ అన్న. అంటే మనము తెలంగాణలో గడ్డి నువ్వులు అంటాము. గడ్డి గడ్డి నువ్వులు. నువ్వులు, ఆ! వెర్రి నువ్వులు అంటాం అన్న ఆంధ్రాలో అయితే యాక్చువల్లీ. ఆ! అదేంటంటే కొద్దిగా మెమొరీ పెంచుతుంది యాక్చువల్‌గా. ఓహ్! డైరెక్ట్ కన్జంప్షన్ ఆ! ఇవన్నీ వంటలకు కావన్న. ఆ! మేజర్‌గా డైరెక్ట్ కుకింగ్ ఆయిల్స్ ఏమన్నా ఫస్ట్ గ్రౌండ్ నట్, ఆ! సాఫ్లవర్ కుసుమ నూనె, ఆ! నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవాల నూనె మేజర్ కుకింగ్ ఆయిల్స్ అన్న. అచ్చా! మిగతావి ఏంటంటే బాదాం నూనె. బాదాం నూనె ఏంటంటే తలకు పెట్టుకుంటారు. నైట్ మసాజ్ చేసుకుంటారు. కొద్దిగా ఫేస్ గ్లో కావడానికి. తర్వాత పాలల్లో కొద్దిగా వేసుకొని తాగుతారన్న. హ్మ్. పాలల్లో వేసుకొని బాదం తాగుతారు. నూనె. బాదాం నూనె. యెస్. పాలల్లో కొద్దిగా వేసుకొని తాగుతారు. ఆ! ప్లస్ ఆముదం చెప్పాను. తర్వాత ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అన్న. ఆ! ఔషధ నూనె అంటారు. ఆ! ఒమేగా 3 ఏదైతే ప్లాంట్ బేస్డ్‌లో ఉందో అవును. అదొకటే ఉందన్న ఒమేగా 3. ఓకే. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ అండ్ వెరీ గుడ్ ఫర్. అది కూడా ఏం చేస్తారంటే సలాడ్స్‌లో వేస్తారు. ఆ! లేదంటే డైరెక్ట్ కొద్దిగా కన్జంప్షన్ చేస్తారు. బట్ ఇట్ ఓకే. షుడ్ బి యాస్ డైరెక్టెడ్ బై ఫిజిషియన్ అన్న. ఫిజిషియన్ కరెక్ట్. డాక్టర్ ఆ! అడ్వైజ్ చేస్తే మనకు హ్యాపీగా ఉంటుంది. అదేలెండి. ప్లస్ కొందరు ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. నువ్వుల నూనె ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నారు. హ్మ్. అలా అనమాట యాక్చువల్‌గా. కొన్ని కుకింగ్‌కి వస్తున్నాయి. కొన్ని అది టైమ్ టు టైమ్ మేము కూడా గైడ్ చేస్తామన్న. ఏ ఆయిల్ ఓకే. వాడాలి, ఏంటి అనేది సీజన్ బట్టి కూడా మనకు ఉంటుంది ఓకే. ఆయిల్స్. ఓకే. ఓకే. ఇప్పుడు సపోజ్ అన్న చలికాలం వచ్చింది, అవును. వర్షాకాలం వచ్చింది. ఈ ఈ మన నువ్వుల నూనె గాని అచ్చా! సీజన్స్‌ని బట్టి కూడా ఆయిల్ ఆయిల్ మార్చొచ్చా? ఉంటుందన్న. ఆ! అప్పుడు మనకు అన్ని బెనిఫిట్ తీసుకోవచ్చన్న. అచ్చా! హ్మ్. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మస్టర్డ్ ఉందన్న. మస్టర్డ్ మనం తినం యాక్చువల్‌గా. నార్త్, ఈస్ట్‌లోనే ఎక్కువ ఉంటుంది. ఆ! వెరీ గుడ్ ఫర్ హార్ట్ యాక్చువల్‌గా. దానికున్న ప్రాపర్టీస్ వెరీ గుడ్ ఫర్ హార్ట్. వెరీ ఫర్ డీప్ ఫ్రై బాగుంటుంది. అప్పుడు ఏం చేయాలన్నా, ఇప్పుడు మనం ఏం చేస్తామన్నా యాక్చువల్‌గా కస్టమర్స్‌కి డంప్ చేయమన్నా. ఫస్ట్ హ్మ్. మనం ఏం స్టార్ట్ చేస్తామంటే గ్రౌండ్ నట్‌తో స్టార్ట్ చేస్తామన్నా. గ్రౌండ్ నట్, దాని తర్వాత సాఫ్లవర్ అంటే కుసుమ నూనె, తర్వాత అవును. సీసమే, హ్మ్. తర్వాత కోకోనట్, మస్టర్డ్. ఈవెన్ కోకోనట్‌తో కూడా చాలామంది మన ఆంధ్రలో వంటలు వంటలు చేస్తున్నారు. చేస్తున్నారు. అవును. అవును. కాకపోతే ఒకటే చిన్న సజెషన్ ఏం చెప్తామన్నా, ఇంట్లో చేసేవాళ్ళు ఎవరికి చెప్పొద్దని చెప్తాము. ఏది కోకోనట్. ఆ! కోకోనట్ లేడీస్ చేస్తుంటారు కుకింగ్. ఆ! మీరు ఎవరికి చెప్పకండి అని చెప్తాం. ఎందుకు? ఆ కోకోనట్ అనగా మనకి తల అది అచ్చా! అదొకటి సైకాలజిక్ అన్న. ఓకే. ఓకే. తెలీదు లేదు. యాక్చువల్లీ. ఇట్స్ వెరీ గుడ్ ఆయిల్ అవును. అన్న. అవును. వెరీ లేదు, ఈ కోల్డ్. మధ్య కొంచెం మారారు మారారు జనాలు. అవును. కొద్దిగా. అందుకే అంటే ఆ అవును. ప్రికాషన్స్ ఇప్పుడు ఒక 1 మంత్ 10 డేస్ అలవాటు అయిపోయింది అనుకోండి అన్న. అవును. మీకు అవును. అది ఫీలింగ్ రాదు యాక్చువల్లీ. అవును. కోకోనట్ అవును. అని చెప్పినా గానీ ఏం కాదు. అవును. స్టార్టింగ్‌లో మాత్రం చెప్పకుండా మేము కరెక్ట్. అది సజెషన్ అంతే. అదేలెండి. ఆ! ఓపెన్ అయినా అంతే తెలుస్తుంది. కదా! అందరికి తెలుస్తుందిలే. ఇప్పుడు ఆ! మనకు లక్కీలు ఏందన్నా అక్కడేమో మైల్డ్ స్మెల్, ఎక్కువ స్మెల్ ఉంటుంది. మనం మైల్డ్ ఉంటదనమాట. హ్మ్. మైల్డ్‌లో ఏందంటే అప్పుడు వాళ్ళకి తెలీదు. ఓకే. బెనిఫిట్స్ తీసుకుంటాము, ఆ! మైల్డ్ ఉంటది. ఉంటది కాబట్టి తెలవదింకా. తెలవదన్న. ఇంకా ఏ బాటిల్స్‌లో ఏ సైజుల్లో ఉంటాయన్న మీ అన్న ఇప్పుడు మన ప్రొడక్ట్స్? దగ్గర స్టార్ట్ అవుతుందన్న 200 ఎంఎల్ అన్న. 200 ఎంఎల్ 200 నుంచి స్టార్ట్ ఎంఎల్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. 200 ఓకే. ఎంఎల్ ఇది. ఆ! ఇది హాఫ్ లీటర్ అన్న. హాఫ్ లీటర్. హాఫ్ లీటర్. ఓకే. దాని తర్వాత 1 లీటర్. ఓకే. తర్వాత 200 ఎంఎల్ కాస్ట్ ఎంత అన్న? అన్న ఇది డిఫరెంట్స్ అన్న. డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి కదా! అచ్చచ్చా! రైట్. డిఫరెంట్ కరెక్ట్. ఆయిల్స్ ఓకే. ఉన్నాయి కాబట్టి ఓకే. ఆ! డిఫరెంట్ హ్మ్. ఏం లేదన్న. ప్రైస్ ఎట్లా అరైవ్ అవుతామంటే మీరు అన్నట్టు ఇప్పుడు హ్మ్. మీరు చెప్పారు. అన్న మన దగ్గర ఎక్కడ తీసుకోవాలి, ఎక్కువ తక్కువ అనేది మీకు తెలీదు. అవును. అంతే ప్రైజింగ్ కదా! కూడా అవును. ఎలా చార్జ్ చేస్తాం అనేది. ఎగ్జాక్ట్‌లీ. సో ఇప్పుడు మనకేముందన్న ఇక్కడ ఐఏ వాళ్ళ ఇంటర్ఫరెన్స్ కూడా ఉంటుందన్న ప్రైజింగ్‌లో. మీరు అచ్చా! ఎక్కువ పెట్టొద్దు. ఆ! మీకు లాభం వచ్చేటట్టు చూసి పెట్టండి ఆ! అనేది గైడెన్స్ ఉంటుందన్న. ఓకే. మన ఇష్టం వచ్చినట్టు మనం చార్జ్ చేయలేము మనం. హ్మ్. వాళ్ళు గైడెన్స్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అచ్చా! అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టామన్నా నాకు కూడా ప్రాఫిట్ కావాలి. అంతే ఇంత కదా! ఖర్చు పెడతాం. ఆ మరి. ప్రాఫిట్ చేసుకొని మేము రీజనబుల్‌గా ఉంటున్నాం. ఓకే. ఈ ఓకే. ప్రతి ఒక్క సీడ్‌కి ప్రతి ఒక్క ఎంత పర్సెంటేజ్ వస్తుంది, హ్మ్. ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేసి చేస్తామన్నా. ఓకే. ఇప్పుడు ఇది 1 లీటర్ అయిపోయింది కదా! ఇది ఆ! 5 లీటర్స్ అన్న ఇది. ఓకే. 5 లీటర్స్ అనమాట యాక్చువల్‌గా. రైట్. సో బావుంది. ఇందులో కూడా బావుంది. ఏందన్నా ఎప్పుడు తయారు చేస్తాము, ఏ బ్యాచ్‌లో తయారైంది, రేటు, ఎప్పుడు హ్మ్. ప్యాకింగ్ అనేది కూడా ఓకే. నీట్‌గా డీటెయిల్‌గా ఉంటుంది. ఓకే. ప్లస్ ప్రతిది కూడా అన్న ఇక్కడ ఇట్లా చూడండి.
incubated, guided and supported by Agri Business Unit, Indian Agriculture Research Council, Indian Institute of Oil Seeds Research, Hyderabad. ప్రతి దానికి కూడా ఇది ఉంటుంది. సో ఇప్పుడు 5 లీటర్స్ అయితే అన్న సిటీలో కానీ ఎక్కడైతే మనము డిస్పాచ్ చేస్తున్నాం, డెలివరీ ఛార్జెస్ లేకుండా చేస్తాం. మీకైతే ఎట్లా పంపిస్తున్నామో అట్లా అందరూ కూడా. సో కొందరు కస్టమర్స్ ఇప్పుడు మహారాష్ట్రలో రీసెంట్ గా స్టార్ట్ అయింది, ఒక 4-5 కస్టమర్స్ పంపిస్తున్నాం, కొరియర్లో పంపిస్తున్నాం. మహారాష్ట్ర పంపిస్తున్నాం. మేము ఇప్పుడు ఇనిషియల్ అయితే మేమే అబ్జర్వ్ చేస్తున్నాం, కొరియర్ ఛార్జెస్ కూడా ఏమి ఇవ్వట్లేదు. సో స్టార్ట్ కస్టమర్స్ కాబట్టి బాంబే కూడా. రైట్, ఇప్పుడు ఈ మిషన్ ఉందన్న, ఆయిల్ ఇంట్లో తీసుకోవచ్చు, చాలా బాగుంది కాన్సెప్ట్. చక్కగా మన స్టవ్ పక్కన పెట్టేసుకొని కర్రీ కావాలనుకున్నప్పుడు గుప్పడి వేసేసి 2 స్పూన్లు బట్టలు వేసుకున్నా కూడా ఆ సుఖమే వేరు. అంటే కొద్ది అక్కడ ఏమొస్తుంది, మడ్డు వస్తుంది కదా, కొద్ది రోజులు ఆగాలి, నాకు ఆగాలి చేసి రేపు వాడుకో ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఆ మడ్ సెడిమెంట్ ఉంటుంది కదా, ఆ సెడిమెంట్ అంతా మళ్ళీ పర్లేదు అనుకుంటే పర్లేదంటే వాడుకోవచ్చు. కానీ మనం అడ్వైస్ ఒక 1 డే ఉండి అడ్వైస్ చేయాలి, లేదంటే ఇంకా ఎక్కువ స్మెల్ అయ్యే వరకు తినకపోవడం ఉంటుంది కదా, స్మెల్ వస్తుంది, గట్టిగా స్మెల్ వస్తుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఒక 1 డే ఆగి వేసుకోమంటాం, అప్పుడు కొద్దిగా ఫిల్టర్ లాగా అవుతుంది. అండ్ దీనికి పాడైంది అనుకో అన్న, ఏంటి పరిస్థితి అన్న? ఇప్పుడు మనమే డీలర్, టెక్నికల్ సపోర్ట్ ఉందన్న, 1 year వారంటీ ఉంటుందన్న. దాని తర్వాత ఏమన్నా మా షాప్ వచ్చి రిపేర్ చేసి ఇచ్చేస్తాం. ఇంటికి వచ్చి చేస్తారా ఏమన్నా? లేదన్న, ఈ చిన్న మిషన్స్ కష్టం ఉన్నా, ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ 1 year వరకు అంటే ఇబ్బంది లేదు. అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇది వీడియోలో అయిపోతుందన్న. మీరు చూపించారంటే వీడియో చూపిస్తే ఇది సింపుల్ టెక్నిక్, రాడ్ ఉంటుంది అంతే, ఆ వారంటీ ఉంటుంది, రాడ్ వారంటీ ఉంటుంది, మిగతా ఏముంటుందన్న. 1 year తర్వాత ఏదన్నా ఇది వస్తే అనే కోల్డ్ ప్రెస్ రంగం, దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉంది? ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది అన్న, ఎందుకంటే సీడ్స్ డెవలప్ అవుతుంది కదా, అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా సీడ్స్ రేట్ వస్తుందన్న. అందరూ ఆయిల్ తీసుకున్నారు అనుకోండి, సీడ్ రేట్ పెరుగుతుంది. సో గవర్నమెంట్ కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది అన్న, హెల్తీగా తినాలనేది. కాకపోతే అందరికీ సరిపోదు కదన్న, అంతే కదా, అందరు తిన్నారంటే ఆ సీడ్ సరిపోదు అనమాట యాక్చువల్గా. సో ఎవరైతే అఫోర్డబుల్ చేస్తున్నారో, అది నమ్ముతున్నారు, వాళ్ళకి. అంటే మీ పరిశ్రమకి ఏమైనా ప్రోత్సాహకాలు ఉన్నాయా? ఉన్నాయి, సబ్సిడీస్ ఉన్నాయి కదా. సబ్సిడీ అంటే మేమైతే ఏం తీసుకోలేదన్న, మేము అంతా డైరెక్ట్ పెట్టాము. సో మేము డైరెక్ట్ ప్లస్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఎవరైనా పెట్టాలనుకుంటే, మేము ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ ఇచ్చి అంటే ఎట్లా లైసెన్స్ తీయాలి, ఎలా తయారు చేయాలి, ఏ మార్కెటింగ్, బట్ సేల్స్ మాత్రం మేము రెస్పాన్సిబుల్ కాదు. వాళ్ళు చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, ఏ మిషన్ బాగుంటుంది, ఏది ఉంటుందని అన్ని ట్రైనింగ్ ఇస్తామన్నా దానికి. ఎందుకంటే అన్న ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్ ని పెంచాలి, టోటల్ కన్జంప్షన్ పెంచాలి. యాక్చువల్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కన్జంప్షన్ పెంచాలి ఉద్దేశంతో మిషన్స్ కూడా చేస్తాము, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తాము, అన్ని డీటెయిల్గా చెప్తాము. సపోజ్ ఇప్పుడు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, బాటిల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి, లైసెన్స్ ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా